పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. షాబాద్లో ఘోరాతి ఘోరం జరిగింది. కేవలం అరగంట వ్యవధిలో 6గురిని చంపేశాడు కిరాతకుడు. కన్న బిడ్డలను భార్యను కూడా కడతీర్చాడు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఘోరం. ఒకసారి కేసు వివరాలకు వెళ్తే, కేసు పెట్టిన బాలికలను పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేసి కిరాతంగా హత్య చేశాడు ఆ ఉన్మాది. బాలిక తల్లిని నానమ్మను కూడా చంపేశాడు. షాబాద్లో ఘటన స్థానికంగా భయంకర వాతావరణం సృష్టించింది. తీవ్ర భయాందోళనలో చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. షాబాద్ మండలంలో 6గురు హత్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు బయటపడ్డాయి. పోక్సో కేసులో 2 నెలల్లో బెయిల్పై విడుదలైన మరణకాండ సృష్టించాడు రాజ్ కుమార్ అనే నిందితుడు. మే 16వ తేదీన పోక్సో కేసులో బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, మే 26వ తేదీన రిమాండ్కి తరలించారు పోలీసులు. అయితే పోలీసులు కేవలం 7 సంవత్సరాలలోపు శిక్ష పడే సెక్షన్లు జత చేసి కేసు నమోదు చేయడం అదొక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేవలం 20,000 పూచీకత్తుతో 2 నెలల్లోనే బెయిల్ రావడంతో బయటకు వచ్చి 6గురిని అత్యంత దారుణంగా చంపాడు రాజ్ కుమార్ అనే రాక్షసుడు. పోక్సో కేసులో బెయిల్ మీద వచ్చి 6గురిని హత్య చేసిన రాజ్ కుమార్ షాబాద్ మండలం దైనాలగూడలో తన కూతురిపై లైంగిక దాడులకు పాల్పడుతున్న రాజ్ కుమార్ అనే వ్యక్తిపై మే 16న ఫిర్యాదు చేశారు బాధితురాల తల్లి. మే 26వ తేదీన పోలీసులు అతన్ని రిమాండ్ తరలించగా ఇటీవల బెయిల్పై బయటకు వచ్చాడు. బెయిల్పై తిరిగి వచ్చిన అనంతరం తనపై పోక్సో కేసు పెట్టారని కక్షగా ఉన్మాదిగా మారాడు రాజ్ కుమార్. కేసు పెట్టిన బాలికతో పాటు బాలిక తల్లి, బాలిక నానంతో పాటు తన భార్య సరిత, తన 2 పిల్లలను అత్యంత దారుణంగా హతమార్చాడు రాజ్ కుమార్. కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేసి చంపినట్లుగా సమాచారం అవుతుంది. ఈ విషయం తెలిసిన పోలీసుకు సమాచారం ఇచ్చిన రాజ్ కుమార్ తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న కమిషనర్ తరుణ్ జోషి మీడియాతో మాట్లాడారు. అదేమన్నారో ఒకసారి చూద్దాం. రాత్రి షాబాద్ మండల్లో ఇక్కడ లోకల్ షాబాద్ ఊర్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఈ 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకుముందు అతని పైన 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ENS లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇది 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను,
ఈ ఆరు మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఈ ప్రకారం దట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ మాకు దొరికింది. దాని ప్రకారం ఇట్ డస్ నాట్ అపియర్ లైక్ దాట్. ఇయర్ యూస్ కార్, ఈ కార్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పుడు మైనర్ అమ్మాయిని చంపడానికి ఒక కారణం పోక్సో కేసు ఇవన్నీ ఉన్నాయండి. బట్ ఎందుకు భార్య పిల్లలు ఎస్, వీఆర్ ఆల్సో దాని గురించి మాకు కూడా వీఆర్ ఆల్సో సర్ప్రైజ్డ్. ఇది ఇంతకుముందు ఇది భార్య తరఫు నుంచి వాళ్ళకి ఫ్యామిలీ తరఫు నుంచి కూడా ఏమీ కంప్లైంట్స్ లేదు. సో దిస్ మ్యాటర్ ఫ్రమ్ మోటివ్ వీ కెన్ సీ, బట్ దాని గురించి ఏం మోటివ్ ఉంది మాకు దొరికితే వీ విల్ గెట్ సమ్ థాట్స్. యాజ్ ఆఫ్ నౌ వీటిని నేను కూడా ఫిల్ఫర్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఇది ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మంచి బాడీ ఆల్రెడీ మేము ఈఎంఈ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వీ విల్ సూన్ గెట్ హిమ్ and we will locate him and we will send him for the remand. Sir, police sir ఇది వచ్చారు యాంటిసిపేటెడ్ బెయిల్ తర్వాత. ఇది 2-3 సారి కౌన్సిలింగ్ కోసం మేము పిలిచాము. అతని మీద అప్పుడు ఎట్లా ఉండే సార్? అంటే కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ సెట్ ఎట్లుండే? కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ సెట్ ఎట్లుండే? మీన్స్ యాక్చువల్లీ అతనికి కొంచెం పాత రికార్డ్ అట్లా ఉంది. యాక్చువల్లీ ఇది వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కొంచెం మెంటల్ స్టేట్ స్టేబుల్గా లేదు. అతనికి గ్యాంబ్లింగ్కి కూడా అలవాటు ఉంది. సో దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు నియర్లీ 1.5 to 2 కోటి లోన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాజ్ మెంటలీ డిస్టర్బ్. అది దాని గురించి అట్లా ఎనీ నెగ్లెక్ట్ ఇస్ దేర్, వీ విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇది పాత ఫైల్ కూడా చూసాము. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ అలెజింగ్ పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్. యాక్చువల్లీ ఇమీడియట్లీ ఫేస్బుక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు. విలేజ్లో లేదు. ఆల్మోస్ట్ 15 days ఇది 2 వారం ఇది విలేజ్లో లేదు. మేము ప్రయత్నం చేసాము అప్పుడు. తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల పనిష్మెంట్ ఉంది. సో దాని కారణం మా కోర్టు కూడా దే హావ్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ రిలీజ్ చేశారు. యాక్చువల్లీ దాని గురించి వెరిఫై చేసాము. అది పోక్సోకి అయితే రాశారు. బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. సో కాజ్ ఆఫ్ డెత్ వాస్ హార్ట్ అటాక్. యాక్చువల్లీ అప్పుడు కిడ్నాప్ చేశారు సార్? పోక్సో కేసు ఎట్లా? కిడ్నాప్ లేదు. ఈ వాజ్ జస్ట్ స్టాపింగ్. ఇది అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్. కాలేజ్ నుంచి ఇది ఇంట్లో వచ్చి టైంలో కొంచెం ఫాలో చేసి మాకు he was forcing her to accept his proposal. సార్ అమ్మాయి వైఫ్ తరఫు నుంచి ఏం కంప్లైంట్ లేదు. పోక్సో ఒకటి కేసు ఉంది. తర్వాత ఒక పాత 323 చాలా ఓల్డ్ కేసు ఉంది. అది దట్ ఈస్ రిగార్డింగ్ నాట్ కనెక్టెడ్ టు దిస్. దట్ ఈస్ సమ్ లోకల్ క్వారల్ రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూస్. సార్ అమ్మాయిని సర్చింగ్ వి విల్ గెట్. సరే, ఇప్పుడు సీన్ ఆఫ్ ఎవిడెన్స్ లో మొత్తం కూడా మీరు చూసుంటారు. అట్లా స్టాబింగ్ మొత్తం అంటే 6 కూడా ఇట్ ఇస్ స్టాబింగ్ అండ్ స్టేషన్ థ్రోట్ స్లిట్. తనది కూడా లవ్ మ్యారేజ్ అంటారు కదా సార్? ఆ క్రమంలో అప్పుడు ఏమైనా కేసులు? We have not examined that love marriage angle, but the భార్య తరఫు నుంచి కంప్లైంట్స్ ఆన్ అవర్ రికార్డ్ నో కంప్లైంట్. సో దీన్ని ఫర్దర్ గా 7 teams అని చెప్తూ ఉన్నారు. సో ఎన్ని ప్రీవియస్ కేసులకు సంబంధించి కావచ్చు ఇవన్నీ ఏ విధంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ వి గెట్ హిమ్, దెన్ విల్ రీకన్స్ట్రక్ట్ ద సీన్. ఎందుకు చేశారు, ఎలా చేశారు అని రీకన్స్ట్రక్ట్ చేసి వి విల్ రికార్డ్ ఇస్ ఇంటర్వ్యూషన్ స్టేట్మెంట్. తర్వాత దాని ప్రకారం ఏం చెప్తారు వి విల్ సెండ్ హిమ్ ఫర్ ద రిమాండ్. రాత్రి హత్య జరిగినాక మా సమాచారం వచ్చింది. 2 ప్లేసుల్లో హత్య జరిగింది. మొదట షాబాద్లో బాధితురాలు ఇంట్లోకి రాత్రి 11 గంటలకు వెళ్ళాడు. అక్కడ బాధితురాలు తల్లి నానమ్మను హత్య చేశాడు. మే 16వ తేదీన పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో అతనికి బెయిల్ దొరికింది. అతని భార్య 2 పిల్లలు ఉన్నారు. బాధితురాలికి తల్లి నానమ్మ ఉన్నారు. కత్తితో తల్లిని నానమ్మ చంపాడు. ఆ తర్వాత బాలికను నగరకుంట దగ్గరికి తీసుకువెళ్లి హత్య చేశాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి భార్యను పిల్లలను కూడా చంపాడు. రాజ్ కుమార్ తల్లిదండ్రులకు కాల్ చేసి నేను 6 చంపాను, నేను కూడా చనిపోతున్నానని చెప్పి పరారయ్యాడు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించామని
కమిషనర్ చెప్తున్నారు. ప్రస్తుతం రాజ్ కుమార్ పరాలో ఉన్నాడని చెప్తున్నారు. ఈ రాజ్ కుమార్ పట్టుకోవడానికి 7 బృందాలు ఏర్పాటు చేసినట్టుగా కమిషనర్ చెప్తున్నారు. భార్య పిల్లల్ని చంపడం అనేది మమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని కమిషనర్ అంటున్నారు. అసలు ఎందుకు ఇంత కిరాతంగా మారాడు అనేది పోలీసుల దర్యాప్తులు బయటపడుతుంది. అతను బెయిల్ పై వచ్చిన తర్వాత ఒకవేళ చంపాలనుకుంటే బాధితురాలు కంప్లైంట్ ఇచ్చిన ఆమెకు చంపొచ్చు, కానీ కనీసం పిల్లలను చూడకుండా వాళ్ళని కూడా గొంతు కోయడం అనేది ఎందుకు క్రిమినల్గా ఎందుకు మారాడు అనేది అతని గురించి పూర్తిగా స్టడీ చేస్తున్నారు రాచకొండ పోలీసులు. ఇది ఒకటే కాదు, గతంలో కూడా తీసుకుంటే స్థలాల వివాదాల్లో కూడా రాజ్ కుమార్ తలదూర్చేవాడని, అప్పటి నుంచి అతని యాటిట్యూడ్ ప్రాబ్లం ఉందని కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద ఏదైనా సరే షాబాద్ ప్రజలు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉదయం లెగ్గాని సంఘటన తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ముగ్గురిని చంపడమే కాదు, చిన్న చిన్న పిల్లలు పడుకుంటే వాళ్ళ గొంతు కూడా కోసాడంటే అంత దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని షాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.